ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఈ 3 దేశాల గురించి చెప్తున్న సమయంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ఫీట్. ఇండియా ఎలా ఎదుగుతుందో ప్రపంచమంతా చూస్తోంది. ఇండియా ఇప్పుడు ప్రపంచ సూపర్ పవర్ కావడానికి నేపథ్యమంతా సింక్ అవుతోంది. ఇండియా, పాకిస్తాన్ పేర్లు చెప్పిన ప్రతిసారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంతకంతకు ఆసక్తి పెరుగుతుంది. పాకిస్తాన్ ఇండియా నుంచి వేరుపడక ముందు అఖండ భారత్లో భాగం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కలిసే ఉండేవి. అయితే మత ప్రాతిపదికన వేరుపడిన పాకిస్తాన్ మాత్రం మొదటి నుంచి ఇండియా అంటే ఎందుకో గానీ అక్కస్సు. ఇండియా అంటే కష్టం, ఇండియా అంటే నష్టం, ఇండియా అంటే సమస్య, ఇండియా అంటే అది, ఇండియా అంటే ఇది అంటూ ఇండియా విషయంలో చెలరేగిపోతూ వస్తోంది. మొదటి నుంచి ఇండియన్స్ పాకిస్తాన్ వాసులను పెద్దగా పట్టించుకునేవారు కారు, లైట్ తీసుకునేవారు. ఎందుకంటే వాళ్లు కూడా మనోళ్లేనని భావించేవారు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మొదటి నుంచి పాకిస్తాన్ ఇండియాను దెబ్బ కొట్టాలని భావిస్తూ వచ్చింది. ఇండియాను అది చేయాలి, ఇది చేయాలని, అలా చేయాలి, ఇలా చేయాలని కత్తులు దూస్తూనే ఉంది. వాస్తవానికి ఇండియాను పాకిస్తాన్ ఏమన్నా చేయగలదా అంటే నో, నెవర్ అనే చెప్పాల్సిందే. ఇండియా ఒక వ్యవస్థగా మారిపోయింది. ప్రపంచ దేశాలను తలదన్నేలా మారిపోయింది. అందుకే ఇండియా విషయంలో ఎవరూ కూడా నేరుగా ప్రభావం చూపించాలనుకోవడం లేదు. ఇండియా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోదు. తన పని తాను చేసుకుంటుంది. ప్రపంచ అగ్రగామి దేశంగా నిలిచేందుకు ఇండియా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ మాత్రం ప్రతి నిమిషం ఇండియాను కొట్టాలి, ఇండియాను నాశనం చేయాలనుకుంటూ తనకు తానుగా సమస్యలు సృష్టించుకుంటోంది. కలవరానికి గురవుతూ సమస్య పెంచుకుంటోంది. మొత్తంగా ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత పర్యటన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ ప్రకంపనలు సృష్టించింది. ఒక తాలిబాన్ మంత్రికి ఇండియాలో అంతటి వెల్కమ్ పలకడమేంటన్న చర్చ పాక్ వర్గాలని కలవరానికి గురిచేశాయి. వాస్తవానికి పాకిస్తాన్ అలా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇండియాని గబ్బు పట్టించాలనుకోవడం మానేస్తే ఆ దేశానికి అదే శ్రీరామ రక్ష. ఇండియాను సమస్యగా చూడకుండా ఇండియాతో కలిసిమెలిసి జీవనం సాగిస్తే అది దేశానికి ఎంతో మేలు. విడిపోయిన దేశాలు ఎలా అభివృద్ధి చెందాయో ఇండియా, పాకిస్తాన్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందేవి. కానీ పాకిస్తాన్ ఇండియాను చూసి అసూయతో రగిలిపోతూ తనకు తానుగా సమస్యలను సృష్టించుకుంటోంది. వాస్తవానికి తాలిబాన్లు పాకిస్తాన్ మద్దతుతో తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చారు. ఒకానొక టైంలో పాక్ ఎంతంటే అంత అన్నట్టుగా వ్యవహరించారు. తమకు లేని కోపాన్ని పాకిస్తాన్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ రాను రాను నిజం తెలియకుండా ఉండదు కదా. ఇండియా పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం. పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడితే ఇండియా లౌకిక దేశంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భేష్ అనిపించుకుంటోంది. అంతెందుకు, గల్ఫ్లో ఉన్న దేశాలన్నీ కూడా ఇండియాను ఔరా అంటున్నాయి. ఇండియా అంటే తమకు సోదర దేశమన్న భావనతో వ్యవహరిస్తున్నాయి. ఇండియాతో తమకు పొత్తు అవసరమని భావిస్తున్నాయి. ఇండియాతో కలిసి ఉంటే తమకు మేలన్న భావనకొచ్చాయి. అంతెందుకు, సౌదీ ఇండియాకు అతిపెద్ద ఆయిల్ పార్ట్నర్. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాకు అత్యంత వ్యాపార కనెక్టర్. ఇలా గల్ఫ్ లో ఉన్న దేశాలన్నీ కూడా ఇండియా విషయంలో సోదర భావంతో మెలుగుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలన్నీ చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు ఇండియాతో తమకు దోస్తీ ఉంటే బెటరా, పాకిస్తాన్తో ఉంటే బెటరా అని ఆలోచించకుండా ఉండరు కదా. అందుకే తాలిబాన్లు ఇప్పుడు ఇండియాకు జై కొడుతున్నారు. ఇండియా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినప్పటికీ ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియా పర్యటనతో తాము భారత్తో ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నామంటూ మనసులో మాట చెప్పేశారు. ఇన్నాళ్లు ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇండియాకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ఇకపై సాగనివ్వబోమని ముత్తాకి కుండబద్దలు కొట్టారు. మొత్తంగా తాలిబాన్ల ఆలోచన పూర్తి స్థాయిలో మారుతోందని తాజాగా ముత్తాకి పర్యటనతో రుజువైంది. 2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఇండియా వారికి దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం చాలా చాలా పెద్దదని చెప్పాల్సి ఉంటుంది. ఆఫ్ఘన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి న్యూఢిల్లీ పర్యటన దేశంగా ఎంతో సంచలనం కలిగించింది. అసలు తాలిబాన్లను ఇండియాకు ఎందుకు పిలిపించారని ఒకరు, అసలు పాకిస్తాన్ తొత్తులకు ఇండియాలో చోటెందుకని మరొకరు, తీవ్రవాదులను ఇండియాలోకి ఎలా అనుమతిస్తారని ఇంకొకరు, మహిళల హక్కులను అణిచివేస్తున్న దేశానికి ఇలాంటి స్వాగతమా, ఇలాంటి సత్కారమా అని ఇంకొకరు పెదవి విరుస్తూనే ఉన్నారు. ఇండియా తాలిబాన్లతో క్రమంగా సంబంధాలను నిర్మించుకోవడం అనేది చాన్నాళ్ల ఎక్సర్సైజ్ లో భాగం. అది ఎంతో ఆచరణాత్మక దౌత్యం ద్వారా జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వదిలేస్తే మనకు నష్టమే తప్ప లాభం లేదన్న భావనలో జరిగిన ప్రయత్నంగా మొత్తం వ్యవహారాన్ని చూడాల్సింది. కోల్డ్ వార్ 1947 నుంచి 1991 మధ్య జరిగిన
ఎన్నో ఘటనలు ఆయా దేశాలపై ఎంతో ప్రభావం చూపాయి. భారతదేశం పాకిస్తాన్ శత్రుత్వానికి ఆఫ్ఘనిస్తాన్ కీలకమైన మూడో ప్రదేశంగా పనిచేసింది. రెండు దేశాలు ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ఎత్తుగడతో అడుగులు వేస్తూనే ఉన్నాయి. ఆ సందర్భంలో ఇండియా కాబూల్లోని పాశ్చాత్య దేశాల మద్దతు గల ప్రభుత్వాలకు మద్దతిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం తాలిబాన్ల మధ్య చిచ్చు పెట్టాలని, వారిని విభజించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎప్పుడూ తాలిబాన్లు తమ మాటే వినాలని కోరుకుంటోంది. తాలిబాన్ పుట్టుక ప్రమాదకరమే, కానీ తాలిబాన్ ఇప్పుడు ప్రపంచంతో అనుసంధానం కాక తప్పని పరిస్థితికి వెళ్తోంది. తిండి లేక ప్రజలను చంపుకోవడమో లేదంటే ఆ ప్రజల కోసమే విధానాలు మార్చుకోవడమా అన్న సందిగ్ధంలో ఉన్న వారిని ఇప్పుడు మరింత కష్టపెట్టాలని పాకిస్తాన్ చూస్తోంది. తాలిబాన్తో భారతదేశం సమావేశాలు ఉద్దేశపూర్వకంగా అనేక దఫాల చర్చల తర్వాత కొలిక్కొచ్చాయి. 2022లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లను మూసివేశాక ఏడాది తర్వాత దౌత్య కార్యకలాపాల కోసం కాబూల్లో ఒక సాంకేతిక బృందాన్ని పంపించింది. పరిమితంగానే సిబ్బందిని నియమించింది. ఆఫ్ఘనిస్తాన్ను మానవతా సాయం కోసం ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు భారతీయులను ఉంచింది. 2023 చివరి నాటికి భారతదేశం తాలిబాన్ అధికారిక రాయబారిని నియమించుకోవడానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అనంతరం ముంబై, హైదరాబాద్లో దౌత్య కాన్సులేట్లను ప్రారంభించింది. సంవత్సరాలుగా భారత అధికారులు రెండు దేశాలకు సంబంధం లేని థర్డ్ కంట్రీలో తాలిబాన్లతో ప్రత్యక్ష చర్చలు సాగించారు. జనవరి ప్రారంభంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ దుబాయ్లో అమీర్ ఖాన్ ముత్తాకీని కలిశారు. ముత్తాకీ తాజా పర్యటనతో కాబూల్లోని తన సాంకేతిక మిషన్ను పూర్తి స్థాయి రాయబార కార్యాలయానికి అప్గ్రేడ్ చేయాలన్న నిర్ణయాన్ని భారతదేశం ప్రకటించింది. తద్వారా ఇండియా జాగ్రత్తగా బ్యాక్ ఛానల్ చర్చల నుండి మరింత నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధానికి బాటలు పరిచింది. అక్టోబర్ 10న భారత ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కార్ ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటన గతంలో ఎన్నడూ లేని క్లారిటీతో కనిపించింది. గతంలో ఎక్కడో చర్చలు జరపడం, ఎవరి నుంచో మద్దతుతో వ్యవహరించడం పోయి నేరుగా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ తిరిగి చర్చల టేబుల్ మీదకొచ్చాయి. మొదటగా తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రితో నేరుగా చర్చల్లో పాల్గొనడం ద్వారా ఇండియా ప్రస్తుత పాలనకు గణనీయమైన స్థాయిలో వాస్తవ గుర్తింపుని ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రధానంగా మానవతా దృక్పథంతో ఇస్తున్న హామీలను అమలు చేయడం కోసమేనని వేరే చెప్పక్కర్లేదు. అదేవిధంగా ఆర్థిక ఒప్పందాలతో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. అదే సమయంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద గ్రూపులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించరాదన్న హామీని కూడా తాలిబాన్ల నుంచి ఇండియా కోరుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ పావులో భాగం కావద్దని క్రిస్టల్ క్లియర్ గా తాలిబాన్లకు చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్తో తొలుత ఇండియాకు సరిహద్దు ఉంది. పాకిస్తాన్, ఇండియా కశ్మీర్ ను ఆక్రమించే వరకు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగేవి. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగేవి. కానీ పాకిస్తాన్ మధ్యలో దూరిన తర్వాత సీన్ మారిపోయింది. అయితే ఇప్పుడు అదే సత్సంబంధాలను ఆఫ్ఘన్ తాలిబాన్ సర్కార్ కోరుకుంటోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ రంగంలో భారీ పెట్టుబడులను ఆ దేశం ఆహ్వానిస్తోంది. తాలిబాన్లను వ్యతిరేకించాలన్న పాతకాలం సూత్రానికి విరుద్ధంగా ఇండియా ఇప్పుడు ఆర్థిక పెట్టుబడులు, జాతీయ భద్రతా అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. తాజాగా ఇరు దేశాల మంత్రుల ప్రకటన అదే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. గతః వర్తమానంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తామన్న సంకేతాలను ఇస్తోంది. చమురుపై ఇండియా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. అంతెందుకు ఇండియాపై అమెరికా విధిస్తోన్న సుంకాలు కూడా చమురు వల్లే వస్తున్నాయన్నది తెలిసిన విషయమే. అయితే ఇంధన సంపన్న పశ్చిమాసియాతో యాక్సెస్ చేయడానికి చమురు నిల్వల కోసం కనెక్టింగ్ పాయింట్ గా ఆఫ్ఘనిస్తాన్ను వినియోగించుకోవాలని ఇండియా భావిస్తోంది. సెంట్రల్ ఆసియా విధానాన్ని మరింత పటిష్టం చేయాలంటే అందుకు ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నది అసలు ఉద్దేశం. భారతదేశం భారీగా పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్ ఇరాన్లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధి ఈ వ్యూహంలో కీలకమైన అంశంగా మారనుంది. ఇది పాకిస్తాన్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్కు రవాణా మార్గాన్ని అందిస్తుంది. ఆ యాంగిల్లో తాజా ఒప్పందం భారతదేశం తాలిబాన్ ఆటలో కీలక గేమ్ చేంజర్ కానుంది. ఇకపై పాకిస్తాన్ అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడానికి వీల్లేకుండా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మైత్రిని ఉపయోగించుకోబోతోంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ సర్కార్తో వ్యవహరించిన విధానాలకు ఇప్పుడు తాలిబాన్లతో చేసుకుంటున్న విధానాల్లో కొంత భిన్న వైఖరిని ఇండియా అనుసరిస్తోంది. భాగస్వామ్య, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటోంది. తాజా ఉమ్మడి ప్రకటనలో మహిళల హక్కులు, మైనారిటీల రక్షణ అంశాలను ప్రస్తావించకపోవడం కీలక అంశం. అంటే ఆఫ్ఘనిస్తాన్తో అవసరం ఇప్పుడు ఇండియాకు అంతలా ఉంది. అనవసరంగా పాకిస్తాన్ను పెద్దగా చేసే కన్నా తాలిబాన్లతో ఉన్న అవసరం మేరకు ఇండియా వ్యవహరిస్తోందనుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇండియా అక్కడి మైనారిటీలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. మహిళల హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంటుంది.
అయితే ఇవన్నీ చేయాలంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో సఖ్యత అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. భారత్ చెప్పిన మాట ఆఫ్ఘనిస్తాన్ వినేలా చేయడం ద్వారా పరస్పర ప్రయోజనాలు పొందొచ్చు. భారత్ ఆఫ్ఘనిస్తాన్కు దగ్గరవడం వల్ల ఎక్కువగా తడబడుతోంది పాకిస్తాన్ మాత్రమే. ద్వైపాక్షిక సమావేశం రెండు వైపుల నుండి పాకిస్తాన్కు సందేశాన్ని పంపించింది. ఇండియా విదేశాంగ విధానాన్ని వైవిధ్యపరచి పాకిస్తాన్పై చారిత్రకంగా ఆధారపడటాన్ని తగ్గించడానికి తాలిబాన్ను పెద్దది చేస్తోందన్నది స్పష్టమైంది. భారతదేశం దీనిని తాలిబాన్తో విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశంగా చూస్తోంది. వాస్తవానికి గతంలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నప్పుడు భారతీయ పౌరులను, ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న దాడుల గురించి కూడా తాజా చర్చల్లో ప్రస్తావనకొచ్చాయి. మరింత ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో భారత వ్యతిరేక దాడులు తరచుగా హక్కానీ నెట్వర్క్ ద్వారా జరుగుతున్నట్టు తేలింది. ఇది పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIతో సన్నిహితంగా పనిచేస్తోందని వేరే చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో తాలిబాన్లతో ఇండియా చర్చలను కీలకంగా మార్చుకుంది. ఖతార్ దోహా రాజకీయ కార్యాలయంలోని కీలక వ్యక్తి ఇండియాతో ముత్తాకీతో సంబంధాలను ఏర్పాటు చేసి దౌత్య మార్గాలకు బీజం పడేలా చేశాడు. ఇది ఇరు దేశాల మధ్య చర్చలకు కారణమైంది. ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకున్న వారందరూ కూడా మితవాదులు. ఆఫ్ఘనిస్తాన్ పాలకుల్లో ఎక్కువ మంది అతివాదులతో కూడుకున్నదన్న అభిప్రాయాన్ని ఇండియాతో సంబంధాలు పటాపంచలు చేశాయి. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన దాడిని తాలిబాన్ తీవ్రంగా ఖండించడం గురించి ప్రస్తావించి ఉమ్మడి ప్రకటనలోని అత్యంత కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని నేరుగా సవాల్ చేస్తుండడాన్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఖండించటం ఇండియా సాధించిన గొప్ప విజయమని చెప్పాల్సి ఉంటుంది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం మధ్య స్నేహపూర్వక సంబంధాలు చాలా కాలంగా పాకిస్తాన్కు అశాంతిని కలిగిస్తున్నాయి. వ్యూహాత్మకంగా తాలిబాన్లను తమ ఆధీనంలో ఉంచుకోవాలని పాకిస్తాన్ భావించింది. ఆఫ్ఘనిస్తాన్తో స్నేహపూర్వక పాలన వెనక కథ వేరే ఉంది. ఇండియాకు వ్యతిరేకంగా తాలిబాన్లను దువ్వాలని పాక్ ISI కుట్ర. ఇప్పుడు ఇండియా తాలిబాన్లను పాకిస్తాన్ ఇన్నాళ్లు ఏం చేసిందో అదే చేయాలన్న వ్యూహం కరెక్ట్ అని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ పరిణామాలు ఇటీవల కాలంలో తాలిబాన్ పాకిస్తాన్ సంబంధాలతో శత్రుత్వం పెరిగిపోవడానికి కారణమవుతోంది. అక్టోబర్ 11న వివాదాస్పద డ్యూరాండ్ లైన్ వెంట చెలరేగిన సైనిక ఘర్షణలు దీనికి నిలువెత్తు నిదర్శనం. ఫలితంగా రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఉద్రిక్తతలు తాలిబాన్లు తమ సైద్ధాంతిక మిత్రపక్షమైన తెహ్రీకే-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ TTP కార్యకలాపాలను తగ్గించడానికి ఇష్టపడకపోవడం వల్లనే జరిగాయన్నది 100% నిజం. పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో దాదాపు రోజువారీ ఉగ్రవాద దాడులకు ఈ సంస్థ బాధ్యత వహిస్తోంది. ఈ సరిహద్దు ఘర్షణల సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని TTP స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించడాన్ని తాలిబాన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ భయాలు సున్నితమైన పష్టూన్ బెల్ట్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తాలిబాన్, భారతదేశం మధ్య సన్నిహిత సంబంధాలు పష్టూన్ జాతీయవాదాన్ని బలోపేతం చేస్తాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో సంఘీభావం గురించి చెప్పే కథనాన్ని నీరుగార్చుతాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండూ సైనిక ఉద్రిక్తతను నిరోధించాలని కోరుకుంటున్నా అడపాదడపా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రికెటర్లపై పాక్ వైమానిక దళం దాడులు ఆఫ్ఘన్లో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా తాలిబాన్ పరిమిత సాంప్రదాయ సైనిక సామర్థ్యం, వనరులను పరిగణలోకి తీసుకుంటాయి. అయితే పాకిస్తాన్ అంతర్గత భద్రతా సవాళ్లు భవిష్యత్తులో కొనసాగుతాయని భావిస్తున్న తరుణంలో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. పలు ప్రావిన్సుల్లో ఇస్లామిస్ట్ గ్రూపులు, బలూచ్ సంస్థల రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియా పర్యటన సమయం కూడా చాలా కీలకమని చెప్పాలి. భారత ఉపఖండంలో ఒక దేశంలో ప్రారంభమైన అలజడి మరో దేశంలో కొనసాగటాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. భారతదేశానికి అనుకూలమైన షేక్ హసీనాను తొలగించిన తర్వాత తాత్కాలిక చీఫ్ మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్తో పాకిస్తాన్ సంబంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక భాగస్వామి సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంతో సాన్నిహిత్యంతో ప్రపంచ సమాజంలో పాకిస్తాన్ తిరిగి గాడిన పడేందుకు అవకాశం లభించినట్టయింది. కొత్త ఊపును తెచ్చుకోగలిగింది. ఇంతలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కనెక్టివిటీకి మధ్య ఆసియాలోకి వాణిజ్య మార్గాలను తెరవడానికి ఒక కనెక్టింగ్ పాయింట్గా చూస్తోంది. ఇది చైనా నిధులతో నడిచే చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ CPEC మార్గాలకు ప్రతిరూపమని చెప్పాల్సి ఉంటుంది. అయితే అధికారిక కోణంలో ఇండియా తాలిబాన్ పరిపాలనను గుర్తించడం చాలా దూరంలో ఉంది. ఇవన్నీ వచ్చే రోజుల్లో కొత్త వేదికను నిర్మించడానికి కారణం కానున్నాయి.